హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా పలు జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేసింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీలో ముఖ్యంగా గురువారం రోజున పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఛత్తీస్గఢ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉత్తర దక్షిణ ద్రోణి అయితే కనుక ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావంతోనే రాష్ట్రంలో 3 రోజుల పాటు వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. బలమైన ఈదురుగాలు కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్లు, మరికొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక అక్కడక్కడ అంటే 1-2 చోట్ల అనమాట, ఒక జిల్లాకు సంబంధించి 1-2 చోట్ల మాత్రమే వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితుల ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణ, రాయలసీమ మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో గురువారం రోజున కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు. ఇక మరోవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉందన్నారు. సో బుధవారం పల్నాడు జిల్లా, క్రోసూరు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 42.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్టలో 44 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా డి పోలవరంలో 37.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రతలు అయితే కనుక పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఎండ తీవ్రత అయితే పెరగనుంది. ఇక ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు ఉంటాయి కదా, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన అంటే మనకు జిల్లాకు సంబంధించి 1-2 చోట్ల పడే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వానలు అంటే ఒక 5 నుంచి 10 నిమిషాలు తుంపర కానివ్వండి, లేదంటే కనుక ఒక గాలి చినుకులు అంటారు కదా, అలా పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా అయితే చూపించడం అయితే జరిగింది. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.